ఈరోజైతే క్విక్ అండ్ ఈజీ రెసిపీస్‌లో భాగంగా మునక్కాయ కర్రీ అయితే చూపించబోతున్నాను. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. టైం లేనప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి. మునక్కాయలు పిల్లలకు కూడా తినిపించడానికి ట్రై చేయండి. చాలా మంచిది. మునగాకు గానీ, మునక్కాయలు గానీ, అందులో గింజలు కూడా చాలా మంచిది కదా! ముందుగా అయితే నేను మునక్కాయలను కాస్త ఉప్పు వేసి, నీళ్లు వేసేసి ఒక దబరలో పెట్టేసేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకున్నాననమాట. ఒక 90% వరకు ఉడికితే సరిపోతుంది. దాన్ని తీసేసి నీళ్ళన్నీ వంపేసేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ మీద ఒక బాండీ అయితే పెట్టుకొని, ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకొని, ఆవాలు, జీలకర్ర, ఒట్టిమిరపకాయలు వేసి చిటపటలాడిన తరువాత, ఎర్రగడ్డ ముక్కలు అలాగే కరివేపాకు కూడా వేసుకొని, లైట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటున్నాననమాట. మరీ ఎక్కువ బ్రౌన్ కలర్ అయితే రావాల్సిన అవసరం లేదు. ముక్క మెత్తబడితే సరిపోతుందనమాట. తర్వాత ఇందులోకి అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసేసి లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. అంటే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తరువాత ఇందులోకి టమోటా ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్దవి 2 టమోటాలేసుకుంటున్నాను. మీరు టమోటాలు ఇష్టం లేని వాళ్ళు చింతపండు గుజ్జు కూడా వేసుకోవచ్చు. కానీ టమోటాలు వేసుకుంటే ఈ కూరలోకి బావుంటుందనమాట. పులుసులోకైతే ఆ విధంగా చేసుకోవచ్చు. తర్వాత ఉప్పు, తగినంత ఉప్పు, కారం 1 స్పూను, ధనియాల పొడి ఒక 2 స్పూన్ల వరకు వేసుకొని, పసుపు కూడా వేసుకొని ఓసారి కలపెట్టుకున్న తర్వాత ఇందులోకే హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా, 1/4 స్పూను జీలకర్ర పొడి ఇవి రెండింటిని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తరువాత ఇందులోకి కొంచెం నీళ్లు వేసుకుంటున్నానన్నమాట. ఒక పెద్ద గ్లాస్ నీళ్లు వేసుకొని ఈ మసాలా అంతా బాగా ఉడకాలన్నమాట. కుతకుతలాడేంత వరకు ఉడికించుకోవాలి మూత పెట్టేసేసి. మూత పెట్టి ఉడికించుకుంటే తొందరగా మగ్గుతుందనమాట. ఆవిరి పైకెళ్ళిపోకుండా ఆ మసాలాలన్నీ ఫ్లేవర్స్ అన్నీ ఈ ముక్కలకు అన్నింటికి బాగా పడతాయి. మూత పెట్టి ఉడికించుకుంటే ఇందులోకి ఇప్పుడే ఉప్పు చూసుకుంటున్నాను. ఆల్రెడీ నేను మునక్కాయల్లో ఉప్పు వేసుకున్నాను కాబట్టి చూసుకొని మీరు వేసుకోండి. తరువాత అయినా వేసుకోవచ్చు, లాస్ట్‌లో అయినా కూడా తొందర ఏం లేదు కదా! ఉప్పు ఎక్కువైతే మళ్ళీ తినలేము. తక్కువ ఉన్నా పర్వాలేదు. తర్వాత ఇది బాగా ఉడుకు పట్టిన తర్వాత ఈ మునక్కాయలు ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా! మునక్కాయ ముక్కలను కూడా వేసేసుకొని ఓసారి కలుపుకొని మంట మిడిల్ ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక్క 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ మునక్కాయ ముక్కలకు బాగా పట్టేంత వరకు మనము ఉడికించుకోవాలనమాట. ఫ్లేమ్ లోలో పెట్టుకున్నా పర్వాలేదు, మాడకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి కూర అయితే రెడీ అయిపోయింది. చిట్ట చివరగా ఇందులోకి నేను కొంచెం కొత్తిమీర వేసుకొని దించుకుంటున్నాను. వేడి వేడి అన్నంలోకి తింటే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.